బైబిల్ ప్రకారం రతన్ టాటా, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్స్ స్వర్గానికి పోతారా? బైబిల్ క్లియర్గా చెప్తుంది స్వర్గానికి పోతారు అని. కానీ ఒక్కటి ఉండాలి, మనసు ధర్మంగా ఉండాలి, ధర్మ పనులు చేయాలి. ఆ ధర్మం అంటే ప్రేమ, ఆ ప్రేమ అనే మనసు ఉండాలి. అది కూడా క్రీస్తు అంటే బైబిల్ అంటే తెలియక, ఇంకా చెప్పాలంటే అంతగా పట్టించుకొని వాళ్ళు ఇతరులను ద్వేషించుకోకూడదు, ప్రేమగా బ్రతకాలి. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకు ఏ స్వార్థం ఉంది? మన మీద ప్రేమ, మనకు ఫ్రీడమ్ కావాలనే పోరాటం చేశారు, కానీ బ్రిటిష్ వాళ్ళపై కోపంతో కాదు. కాబట్టి బైబిల్ ప్రకారం రతన్ టాటా, అంబేద్కర్ ఫ్రీడమ్ ఫైటర్స్ స్వర్గానికి పోతారు మనతో పాటు. అది క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు. బైబిల్లో బాప్తిస్మము పొందిన వానికే స్వర్గం అని ఉంది. ఇక్కడ కట్టే తెచ్చే కొట్టే అన్నట్టు ఉంటుంది. బాప్తిస్మం అంటే వాటర్లో ముంచి లేవడమే కాదు, ఆ బాప్తిస్మం తరువాత ఆడవారిని చెడుగా చూడకూడదు, ఇతరులకు సహాయం చేయాలి, ఇలా చాలా ఉంటాయి. ఇవి పాటించిన వాడికి స్వర్గం. కాబట్టి రతన్ టాటా, అంబేద్కర్ ఇలా చాలామంది మంచివాళ్ళు బైబిల్ ప్రకారం స్వర్గానికి పోతారు మనతో పాటు. అది క్రీస్తు మళ్ళీ వచ్చిన తరువాత.